ఇప్పుడు ప్రజెంట్ ట్రైన్ ఎక్కింది. ఫ్లోలో రికార్డ్ అవుతుంది ఆల్రెడీ. ఇప్పుడు దేవగిరి ఎక్స్ప్రెస్ లింగంపల్లి నుంచి నాసిక్కి మాకు వచ్చింది వీడికి నాకు ఆర్ఐసి సీట్ వచ్చింది. సాగర్కి మాత్రం కన్ఫర్మ్ చేసా, కన్ఫర్మ్ అయింది. రష్ ఉంటుంది అనుకున్నా కానీ అంత పెద్ద రష్ ఏం లేదు. ఇక్కడ లింగంపల్లిలో స్టార్ట్ అవుతుంది. మామూలు జనరల్కి వెళ్ళాలన్నా వెళ్ళిపోవచ్చు ఈజీగా. మధ్యాహ్నం 12కి ఎక్కితే నైట్ దిగిపోతాం కాబట్టి జనరల్ ప్రిఫర్ చేసినా ఓకే, సెట్ అయిపోతుంది. మా ట్రైన్ దిగాము. ఎగ్జాక్ట్గా 2:45 దింపాడు ట్రైను. 2:45 దింపినాక మనం స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వస్తే ఎగ్జాక్ట్గా ఎగ్జిట్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ మనకి ఇక్కడ ఫ్రెష్ అప్ అవడానికి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఫ్రెష్ అప్ అవ్వచ్చు ఎంచక్క. 20 రూపీస్ తీసుకుంటారు గంటకి. కూర్చోడానికి అయితే గంటకి 20 రూపీస్, పడుకోవడానికి 60 ఎంతో తీసుకుంటాడు. బాగుంటుంది క్లీన్గా, ఏసీ వెయిటింగ్ హాల్ చాలా నీట్గా ఉంటుంది. బాత్రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడికి వచ్చినట్టయితే అంటే హరిహర ఫోర్ట్ వెళ్ళాలి, నాసిక్ వెళ్ళాలి, త్రయంబకేశ్వర్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ దిగి ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళచ్చు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైము 4:10 అవుతుంది. 4:10 అవుతుంది. ఫస్ట్ బస్సు 5:30కి అని చూపిస్తుంది. ఇప్పుడు వెళ్ళి స్టేషన్ బయట ఉంటుంది బస్ స్టాండ్. అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తే మనకి ఫస్ట్ బస్సు ఎక్కాలి. 420A బస్ నెంబర్ కావచ్చు, నాకు సరిగ్గా ఐడియా లేదు, మళ్ళీ చెప్తాను. ఆ బస్సు ఎక్కితే 40 రూపీస్ టికెట్ ఉంటుంది. ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. త్రయంబకేశ్వర్లో దిగిపోతాం మనం. ఆల్రెడీ నేను వీడియో తీసా. ఇది వెనక స్పైడర్ మ్యాన్ కూడా వచ్చింది. త్రయంబకేశ్వర్ చాలా ఆటో బస్కి వచ్చింది. నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్. ఇలా బయటికి వెళ్తే రైట్ సైడ్ ఎగ్జాక్ట్గా బస్సులు ఉంటాయి. 5:30కి ఫస్ట్ బస్సు. బస్ ఎక్కాము. ఇప్పుడు కరెక్ట్గా గంట చేరింది బస్సు. ఫస్ట్ బస్సు 5:30కి అనుకున్నాం కంటే తొందరగా వచ్చింది. బయట ఆటోని మాత్రం ప్రిఫర్ చేయకండి, స్కామ్ చేసి తగ్గుతారు. బస్కి అయితే 40 రూపీస్కి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఒక గంటలో వచ్చాం కరెక్ట్గా. టికెట్ 40 కాదు, 110 దిగాడు. త్రయంబకేశ్వర్ బస్ స్టాండ్. ఇప్పుడే బస్ దిగాను. గంట జర్నీ తర్వాత బస్ దిగాము. పడుకున్నాను నేను, మంచి నిద్ర పట్టింది. ఎవడని లేకపోయింటే ఇప్పుడు అన్నట్టు దెంగిస్తుంది. ఆడు ఎవడో లేపాడు మంచోడు. చిరుకులు పడుతున్నాయి లైట్గా. గట్టి వర్షం పడాలనుకున్నా కానీ ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. రూమ్ తీసుకొని బ్యాగ్ పెట్టేసి చలో. ఇప్పుడు రూమ్ తీసుకున్నాం. అక్కడ బస్ స్టాండ్ నుంచి కొంచెం దూరం ఒక 1 km నడుచుకుంటూ వస్తే మనకి ఎగ్జాక్ట్గా టెంపుల్ ఆపోజిట్లో రూమ్ దొరికింది మాకు. ఇది టెంపుల్ చూడండి, త్రయంబకేశ్వర్ టెంపుల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో. ఆ బ్యాక్ కనబడేది మొత్తం బ్రహ్మగిరి హిల్స్, గోదావరి నది పుట్టిన ప్లేస్ అది. ఇది మన రూము. ఒక్కసారి ఆ వ్యూ చూడండి, కొత్త పగలు ఉంది చూడండి. మేబీ సెల్లో బాగా కనిపించకపోవచ్చు, లైవ్లో బ్రహ్మాండంగా ఉంది. యాక్చువల్గా వచ్చేటప్పుడు వర్షం తాటుతో వచ్చా. వర్షం మాత్రం బీభత్సంగా పడుతుంది, స్టార్ట్ అయింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లా, ఇప్పుడు మొత్తం రెనోవేషన్ అవుతున్నట్టుంది. రద్దీ చూడండి. ఇది వీకెండ్ కాదు, వీక్ డే. ఇది ఈరోజు బుధవారం. రద్దీ చూడండి ఎట్టుంది, మామూలుగా ఉండదు రద్దీ. కాసేపు ఆగి రూమ్లో ఇంకా బట్టలు చేంజ్ చేసుకొని బ్రహ్మగిరి ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోతాం.
వ్యూ అదిరిపోయింది కదా. ఇంకా వర్షాలు పడితే బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్స్ ఇంకా హెవీ ఫ్లో ఉంటుంది. వాటర్ తక్కువ ఉండడం వల్ల ఫ్లో కనబడతలేదు కానీ వ్యూ అదిరిపోద్ది. ఇప్పుడు బ్రహ్మగిరికి ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. నేనంటే తట్టుకుంటాను కాబట్టి వర్షానికి గాలికి రైన్ కోట్ వేసుకోలేదు. ఇద్దరు పిల్ల కొత్తలు రైన్ కోట్ వేసుకుని వెళ్తున్నారు. ఇది చెప్పులు లేకుండా నడుస్తున్నాడు. 7:30 స్టార్ట్ చేసాం. పైకి వెళ్ళేసరికి నా గెస్ 11 అవుద్ది పూర్తి పైకి వెళ్ళేసరికి. బ్రహ్మగిరి హిల్ అంటే నథింగ్ బట్ మన గోదావరి జన్మస్థలం. అక్కడ నుంచే గోదావరి నది స్టార్ట్ అవుద్ది. మన రాజమండ్రి గోదావరి. అందులో గ్యాస్, గిన్నెలు, అందులో బట్టలు ఉన్నాయి. టెంపుల్, అదిగో టెంపుల్. ఇక్కడ నుంచి బ్రహ్మగిరి ట్రెక్కింగ్ స్టార్ట్. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది అఫీషియల్గా. నాకు తెలిసి ఒక 3-4 అవర్స్ చేయాలి. 3-4 అవర్స్ చేస్తే గోదావరి జన్మస్థలానికి వెళ్తాం. వెనకాల ఎవరో పిచ్చిపుక్కలు రైన్ కోట్ వేసుకొని వస్తున్నారు. మ్యాప్, వాటర్ ఫాల్స్. దిస్గాయ గయ్యి అన్నాడు గోప్ప అయిపోతే. బ్రహ్మగిరి రాస్తా, జంగల్ రాస్తా, గోదావరి వేరు. ఇక్కడ నుంచి అఫీషియల్గా స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఆడ కూరగాయలు దొరికి బాగుంది. టమాటో ఉల్లిపోయా. ప్లేన్ మ్యాగీ తినాలంటే చిరాకుగా ఉంటుంది. ముక్తాదేవి మందిర్. జస్ట్ ఒక 10% ట్రెక్కింగ్ అయింది అంతే. మధ్యలో వర్షం పడింది, మళ్ళీ అయిపోయింది. రే ఉడల్ చెప్పు చెప్పు చెప్పు. ఊ అని వస్తుంది. అక్కడ ఫస్ట్ వాటర్ ఫాల్ ఇది. లాస్ట్ టైం వచ్చిన వాటర్ ఫాల్ అదిరిపోయింది. ఇక్కడ నుంచి లెవెల్ 2 స్టార్ట్ అయ్యింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఫ్లో దారుణంగా ఉండేది. అక్కడ నుంచి ఇంకా దారి ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది ఆరెంజ్ కలర్ది, అదే అంట సగం దారి. గానా లగాతా లగాతా లగాతా. ఫస్ట్ వాటర్ వీడియో ఆపుకో, తీస్తానే ఉంది. ఇదే త్రయంబకేశ్వర్ సిటీ. ఓ బందర్, ఓయ్ కోతులు ఉంటాయి. కర్ర క్యారీ చేయడం మ్యాండేటరీ. కర్ర క్యారీ చేయకపోతే పైన దూకేస్తాయి. కర్ర క్యారీ చేయాలి. బా చల్లగా ఉందరా. అక్కడి నుంచి ఇలా ఇక్కడికి వచ్చాం. బ్రహ్మక టెంపుల్ ఎప్పుడైనా చూసారా? ఇక్కడ చూడండి. ఇక్కడ దాకా వస్తే ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్ వచ్చినట్టు.
ఈ కోతులు వస్తూనే ఉంటాయి. అది కొండపైన ఉంది, చెరువు లాంటిది. ఇదే గోదావరి నది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకు రాజమండ్రిలో గోదావరిలో అవుద్ది. అక్కడ పైన స్టార్ట్ అవుద్ది. అక్కడ 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 అడుగు తీసావా? 3 seconds. 10 seconds ఉన్నారు. వీడియో పూక పడి తీసుకోవడం చూసుకోరా చెత్త పూక. ఇప్పుడు ఎయిరా విసులు రావట్లేదు సార్. జంపొచ్చింది దోషము. అబ్బా బాబా జంపర్ మే బంపర్. హీఈస్ ద కుక్. ఈడే కుక్క. కుక్క అంటే చెఫ్. స్కేటింగ్ చేశాడు రోడ్డు మీద. అందాక స్టంట్ వేసాను. పాపం పిర్ర రాసిపోయింది. అది వేరే విషయం. అప్పటికే చెప్తున్నాను ఎక్కడికి రా ఎక్కడికి రా అనుకోండి. మెల్లిగి నడరా. నాకేం నడుచున్నాయండి. బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి, నేను ఇంటికి వెళ్ళిపోతా. అలాగే ముగ్గురు ఆడపిల్లలు. అలాగే మూవ్ కొట్టేసేవ్వండి. ఆడికి 2 అన్నయ్యలు. అడిగితే ఏ సమాధానం చెప్పాలి? ఆరెంజ్ కలర్ అది గంగా నది పుట్టిన ప్లేస్ అన్నమాట. సారీ, గోదావరి నది పుట్టిన ప్లేస్ అది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకు రాజమండ్రి దగ్గర కంప్లీట్ గోదావరి. మర్యాద పోకుండా తిరిగి వచ్చే బేగా నడిచి వచ్చి బ్రహ్మగిరి. జస్ట్ వ్యూ చూడండి, బ్రహ్మగిరి హిల్స్. ఓయ్ బందర్, వర్త్ గైస్, వర్త్. రే ఇప్పటి వరకు కనబడింది, ఒక్కసారి మొత్తం ఫాగ్ వచ్చింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కంప్లీట్గా వెళ్ళాను మొత్తం ఫాగే. ఇప్పుడు కొంచెం బెటర్, ఫాగ్ తగ్గి ఒక నీట్గా కనబడుతుంది.
ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది గోదావరి నది. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము గుడిలో ఉండేదానికి ఇది ఒక రెప్లికా టైప్ అనమాట. సేమ్ ఇలాంటి జ్యోతిర్లింగము గుడిలో ఉంటుంది. అప్పుడు ఆయన బకెట్తో తీసే నీళ్ళు గోదావరి. ఇక్కడ నుంచి చూపించాం కదా బకెట్తో చేస్తారా, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి రాజమండ్రి దగ్గర మీరు కంప్లీట్ గోదావరి చూస్తారు కదా, అది ఇక్కడ నుంచి స్టార్ట్. ఇది త్రయంబకేశ్వర టెంపుల్లో ఉండే శివలింగం తాలూకా రెప్లికా. ఇది యాస్టేజ్ ఉంటుంది, చిన్నగా ఉంటుంది. मंदिर में निकल रहे हैं చూడరా గోదావరి ఇక్కడ నుంచి పుట్టేదా అక్కడికి వెళ్తుంది. ఎలా వెళ్తుంది? ఇదోటి కింద నుంచి వాటర్ లేదు. అలా మారి నదిలా మారుతుంది. अभिषेक वाले का गंगेची पूजा अभिषेक गोदावरी गुमस्तानी. నాకు ఎగ్జాక్ట్ గోదావరి నది వెళ్ళే రూట్ తెలియదు, బట్ ఇందాక చూపించాను కదా అక్కడ నుంచి మేబీ ఇదే రూట్ అనుకుంటా ఎగ్జిట్, లేకపోతే ఇంకోటి ఉందేమో. అదో అక్కడ నుంచి వెళ్తుంది, అదే కావచ్చు. అదేనా, అదే అనుకుంటా మేబీ, అదే. అక్కడ నుంచి ఇంకా అది గోదావరి నది అయ్యి మనకి వెళ్తుంది అన్నమాట. జాగ్రత్త రై, జారుతుంది. ఇక్కడ నుంచి ఇదంతా ఇంకా గోదావరి. నువ్వు నడుస్తున్నావు ఎట్రా సంట కొట్టు వెళ్ళు. ఏది కనబడదురా. ఇప్పు ఇక్కడే పడింది. అయిపోయింది, ట్రెక్కింగ్ అయిపోయింది. అక్కడ గోదావరి జన్మస్థలంకి వెళ్ళాం. క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, మంచి వైబ్ ఉంది. కొంతమంది కుర్రోళ్ళు కలిసారు మంచిగా. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి వ్యూ.
ఒకటి చెప్పా ఏదో ఒకటి ఇప్పుడు పడ్డ వీడియో కూడా అక్కడ ఉంది, పెడతాను చూడండి ఒకసారి. భలే వస్తుంది, వర్షం చినుకులు పడుతున్నాయి, భలే వస్తుంది రారా. ఇంకా సగం దిగాలి. వర్షం చమ్మన కొడుతుంది, భీకరంగా కొడుతుంది వర్షం. మళ్ళీ అవుతుంది, మళ్ళీ కొడుతుంది. కిందకి వెళ్ళి కొంచెం మీద తినేసి ఇంకెళ్ళాలి. అక్కడేమో ఎండ, ఇక్కడేమో వర్షం పడుతుంది. మొత్తానికి సక్సెస్ఫుల్గా ట్రెక్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి కనబడుతుందిగా దారి, ఆ పైకి ఎక్కి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి దిగాం. 7:30కి స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఈ ప్లేస్కి రావడానికి 2:40 అయింది. అంటే 5 to 7 hours అయింది. ఓకేనా, 7 hours అంటే మధ్యలో అక్కడక్కడ ఆగి ఫోటోలు దిగి సొల్లు వేసుకొని డ్యాన్స్లు వేసి ఆ నూడిల్స్ వండుకొని, సో అవన్నీ తీసేస్తే ఒక 2 hours అవి తీసేసిన 5 hours పడుతుంది ఎక్కి దిగడానికి. మరి ఎక్కి దిగడం కాసేపు ఉంటాం కాబట్టి 7 hours ఈజీ పడుతుంది. కాబట్టి మీరు వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేట్ ట్రెక్కింగ్ ప్లాన్ చేయకండి. వచ్చిన వెంటనే చెక్ ఇన్ అయిపోవాలి, బయటకు వచ్చేసి వీళ్ళంత త్వరగా ఒక 8-9 లోపే ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే మీరు ఈవినింగ్ 6 లోపు దిగుతారు. లేట్ నైట్ అయింది అనుకోండి, వెళ్తురు పోద్ది, అనవసరంగా ఇబ్బంది పడతారు. అది